రమ్యకైతే ఇంకా ఒంట్లో బాగాలేదని చెప్పని నేను కొద్దిసేపు పడుకుంటానని చెప్పంటే ఇంకా బుజ్జి మల్లిక అయితే అమ్మ నువ్వు పడుకో అమ్మ మేము నీకు సేవలు చేస్తామని చెప్పని ఇంకా బుజ్జి అయితే రమ్య తన మీద పెట్టుకొని పండేసుకుంటాడు. అప్పుడు అమ్మ నీకు ఎందుకు బాగాలేకుండా వచ్చిందో నాకు తెలుసమ్మా, నువ్వు ఎప్పుడు అమ్మవారిలాగా బాగా ఉంటావు కదా, అందుకే నిన్ను అందరూ దృష్టి పెట్టుంటారు, నేను ఇప్పుడే వచ్చి చెప్తానమ్మా అని చెప్పని ఇంకా ఎండుమిరపకాయలు ఉప్పు అన్నీ తీసుకొని వచ్చి ఇంకా రమ్యకైతే ఇంట్లో వాళ్ళ దిష్టి ఈదిలో వాళ్ళ దిష్టి అని చెప్పని అందరి దిష్టి పోవాలి మా అమ్మకి అని చెప్పనని అలా తను తీస్తూ ఉంటే ఇంక బుజ్జికి చాలా సంతోషం వేస్తుంది. ఒక్క క్షణం రమ్య కూడా అయితే ఇంక మల్లికని కూతురు లెక్కలు అని చెప్పని అనుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా తను నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పనంటే ఇంక జెండు బాం తీసుకొచ్చి నేను పూస్తానమ్మా అని చెప్పని అంటుంది. అప్పుడు ఇంకైతే తనైతే ఇంక బుజ్జి పూస్తాడులే అని చెప్పని ఇంక రమ్య అన్నా కానీ లేదమ్మా నేనే నీకు పూస్తాను, నేనే నీకు సేవలు చేస్తాను అని చెప్పని అంటుంది. ఈ లోపల కీర్తన అయితే ఇంక గౌతమ్కి వాయిస్ మెసేజ్ పెడుతుంది. నాకు ఈరోజు పెళ్లి చూపులు అలాగే నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది, ఇది కానీ జరిగింది అంటే నా చావునే నువ్వు చూస్తావు, వెంటనే వచ్చి నువ్వు మా అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లి విషయం మాట్లాడని చెప్పని గౌతమ్కి ఇంకా వాయిస్ మెసేజ్ పెట్టడంతో ఇంకా అందరూ పెళ్లి పనులు ఇంకా మొదలు పెట్టాలి, అబ్బాయి అమ్మాయి ఇంకా అబ్బాయి కూడా వచ్చేసినాడని చెప్పి అనేటప్పటికి ఇంక అందరూ సంతోషంగా ఉంటే ఇంకా కీర్తన ఏం చేసుకుంటుందా ఏంది నా పరిస్థితి అని చెప్పని గౌతమ్ మాత్రం అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడు వెళ్ళి నేను ఆదికేశవతో ఎలా చెప్పాలి, మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తుందని చెప్పనని అసలు నా గతం ఏంటో నాకే తెలియకుండా నేను ఎలా బ్రతుకుతున్నాను అనేది నేనే ఉన్నాను, కానీ ఈ కీర్తన అయితే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పనని చెప్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుందా అని చెప్పని అటు ఆలోచిస్తూ ఉంటాడు.